సరే మీకు ఎవరు కావాలమ్మా? మరి ఎవరు బాగా చేశారు? ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు బాగా చేశారా? చంద్రబాబు నాయుడు ఎందుకు చేశాడు? జగనే కదా బాగా చేసేది. జగనే చేశారా? జగనే కదా అయితే. ఓకే, సో గెలిపించుకుంటావా? గెలిపించుకోబడలే, మొన్న కూడా గెలిచాడు, ఈసారి కూడా గెలిపిబడలే. గెలుస్తారా? తిడుతున్నారు కదా. ఎవరో తిడితే అంటే అందరా ఇస్తున్నాడు కదా. ఇస్తున్నా. ఇప్పుడు చించుండే ఈ డబ్బులు 2000 వేసా, మళ్ళీ 5500 వేస్తుండే. ఉచితంగా పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేస్తున్నాడు. మేమెందుకు తిడుతున్నాం? తిట్టేవాళ్ళు తిడుతున్నాం. నేను ఇష్టంగా తిడుతున్నాను జగన్ని. జగన్ అంటే గెలిచినాడు కాబట్టి మన కూడా ఇష్టమే నాకేమో. చెప్పండి, ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బాగుంది. మీకు ఏమేమి వస్తుంది? గవర్నమెంట్ నుంచి పథకాలు ఏమైనా వస్తున్నాయి? ఏమేమి వస్తున్నాయండి? అమ్మ ఒడి 2 సంవత్సరాలు పడ్డాయి, 2 సంవత్సరాలు పడలేదు సార్. అమ్మ ఒడి 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు పడలా. అంటే మాకు వచ్చేటి అమ్మ ఒడి. ఇక్కడ రోడ్లు కానీ ఊళ్ళో విలేజ్లో ఎలా చేస్తున్నాడు అమ్మ జగన్ గారు వచ్చిన తర్వాత? బాగానే ఉంది. బాగానే ఉంది. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు మంచిగా చేశారా మీ విలేజ్కి? ఇప్పుడు జగన్ గారు వచ్చాక మంచిగా చేశారు. ఎవరు బాగా జరిగింది? ఎవరు చేస్తే జరిగింది చెప్పండి. జగనే బాగా చేశాడన్నా. మరి ఎందుకు ఆలోచిస్తున్నారు ఇంతసేపు? జగన్ గారు బాగానే చేశాడు. నెక్స్ట్ మరి గెలుస్తాడంటారా? గెలుస్తాడు. ఓకే, పథకాలు కానీ వాలంటీర్ల సిస్టమ్ అనిపిస్తుందా పెట్టడం? సచివాలయాలు మీ పనులు అవుతున్నాయా కానీ సర్టిఫికేట్ కోసం వెళ్ళినా కానీ దేనికన్నా సమస్య ఉందని చెప్పినా కానీ మొత్తం పట్టించుకుంటున్నారా గవర్నమెంట్ అంతా? పట్టించుకుంటున్నారు. సరే, మరి గెలిపించుకుంటావా? ఏమొస్తున్నాయా? మాకు పింఛన్లు మట్టుకు వస్తున్నాయి. పింఛన్ ఒకటే వస్తుంది. ఎలా తీసుకుంటున్నారా పింఛన్? అయినా ఇంటికి వచ్చేస్తున్నారు. గతంలో గతమైందే అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు అక్కడికి పోయి తీసుకుంటున్నాం. మరి ఎట్లా అనిపిస్తుంది? అక్కడ వెళ్ళి తీసుకోవడం బాగుందా, ఇక్కడికి వచ్చి ఇవ్వడం బాగుందా? ఇక్కడికి వచ్చి ఇటమే బాగుంది. ఇంకా ఇంకా ఇంకే రోడ్లు వేసారా మంచిగా? రోడ్లు వేస్తుండ్రా. ఇగో 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 అవన్నీ. రోడ్ల సమస్య లేదు. మంచినీటి సమస్య ఏమైనా ఉందా? లేదు. మంచినీటి సమస్య లేదు. ఇంకా ఏం కావాలి జగన్ గారి తరఫున? ఇంకేం అడుగు, ఇంకేం వద్దు మాకు జగన్ గారి తరఫున. 18,000 అసలు ఇప్పటికి ఇవ్వలేదు ఇంకాను. 18,000 ఒక్కటి మీకు ఆగాయి. ఎంతవాటికి ఈసారి అన్ని సార్లు పడ్డాయా? ఈసారే ఆగింది. పోయినసారి కూడా పడలా. ఏంటి ప్రాబ్లం ఏమన్నా? అయ్యాము కనుక్కోలేదా మీరు? పోయాము, వేసాము అన్నారు. బ్యాంకుల్లో పోయి చూస్తే పడలా. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకెవరు కావాలి మీకు? ఎవరు కావాలి? ఆయనే కావాలా, జగనే కావాలి. జగన్ గారే కావాలి. గెలుస్తాడంటారా ఇక్కడ? గెలుస్తాడు అనుకుంటున్నాం. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఏముందిలే, మాకేం పింఛన్లు ఏం లేదు. ఆయన ఇచ్చేటప్పుడు ఆయనే ఇస్తున్నాడు. కానీ ఈయన వచ్చినప్పుడు ఏంటంటే పిల్లకాయలకు చదువులకి మంచిగా చెడ్డకి చేస్తున్నాడు. అది. సో మరి ఎవరు వస్తే బాగుంటుంది నెక్స్ట్? అది జగనే రావాలా. జగనే రావాలా. ఎందుకంటే బిడ్డలు చదువులకి మంచి చెడ్డ మాలాంటి వాళ్ళకి ఆదుకుంటున్నాడు. కానీ రావాలా. కానీ ఇల్లు మాత్రం లేదు. ఇల్లు కూడా కట్టించాడంటే ఇస్త్రీపేట లోన్ కూడా రావట్లే. ఇస్త్రీపేట లోన్ కావాలి, కావద్దండి. జగన్ ఎప్పుడైనా ఫస్ట్ నుంచి కావాలనే వేస్తున్నాం కదా మేము. అది అంతే, ఇంకేం ప్రాబ్లం ఏం లేదు. చెప్పండి అండి, ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం గెలిచిన తర్వాత? బాగానే ఉంది. ఏమేం చేస్తున్నాడు అసలు మీ ఊరికి ప్రజలకి? పథకాలు కానీ ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నాడండి. వస్తున్నాయా? వస్తుంది. పెన్షన్ వస్తుందా అండి? వస్తుంది. ఇప్పుడు పెన్షన్ ఎలా తీసుకునే వాళ్ళండి ఇంతకు ముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు? ఆయన 200, 150, 300 అట్లా. ఇప్పుడు అదే అయితే మరి జగన్ గారు ఇంటికి వచ్చేస్తున్నారు కదా వాలంటీర్లు వస్తుంది. మీకు అప్పుడు తెచ్చుకునేటప్పుడు ఎలా ఉండేది అసలు? ఆడికి వెళ్ళి తెచ్చుకునేటప్పుడు ఏడుగా వస్తుండేది. అప్పుడు చేస్తున్నాం, మళ్ళీ ఉన్నాక మన ఊరికి తెచ్చేది. ఓకే, మోపూర్ ఇంతకు ముందు మోపూర్ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. అంత దూరం మీరు పింఛన్ కోసం వెళ్ళేవాళ్ళు. మరి వెళ్ళగానే ఏమన్నా లైన్ లో అట్టు ఉండేదా, లేకపోతే ఎమ్మటే ఇచ్చి పంపించేవాళ్ళు? చెప్పలేదు. ఇప్పుడు మరి జగన్ గారు వచ్చాక అంతా బాగానే ఉంది. ఈయన వచ్చినట్టే బాగానే ఉంది. ఓకే, మరి గెలుస్తాడండి జగన్ గారు? బియ్యం కూడా మన ఇళ్ళకే వచ్చి ఇచ్చిపోతున్నారు. సరేనండి. అంతా పద్ధతి మీకు బాగానే అనిపిస్తుంది. ఇంకా ఎట్లా మారిపోతే మళ్ళీ తెలదు.
ఇప్పుడైతే ప్రభుత్వం బాగుంది. ఇప్పుడైతే ప్రభుత్వం బాగుంది.